రైతులకు రైతు బంధు వేయాలని చెప్పి కుకునూరుపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి 5 రైతు బంధులు వేయాల్సినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం 2 రైతు బంధులు వేసి ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే రైతు బంధు వేసి చేతులు దులుపుకోవడం జరుగుతూ ఉన్నది. కాబట్టి రైతుల పక్షాన మేము ఈరోజు రైతులకు వెంటనే రైతు బంధు విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. ఎన్నికలకు ముందు మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ప్రజల పక్షాన మీకు అబద్ధపు హామీలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి మీరు ఈరోజు ఎన్నికలు జరిగి దాదాపుగా 25 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా రైతు బంధు వేయకుండా నిరంతరాయ కరెంటు ఇవ్వకుండా రైతులను అరిగోస పెట్టడం అనేది మంచి పద్ధతి కాదు అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఎద్దేడ్చిన వ్యవసాయం రైతేడ్చిన రాజ్యం బాగుపడదు. రైతులు బాగుంటేనే ఈరోజు ప్రజలకు అన్నం పెట్టే రైతన్న బాగుంటేనే ఈ రాజ్యం బాగుంటుంది. అలాంటి రైతును ఏడ్పించుకుంటే ఈ ప్రభుత్వానికి మంచి జరగదు. ఇప్పటికైనా కూడా వెంటనే రైతు బంధు విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే బీఆర్ఎస్ పార్టీ పక్షాన రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి ఖచ్చితంగా రైతులకు రైతు బంధు చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కుకునూరుపల్లి మండల కేంద్రంలో రైతుల పక్షాన మేము ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రేవంత్ రెడ్డి సర్కారు సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చి రైతులను నానా గోసపెడుతున్నారు. 24 గంటల కరెంటు విషయంలో అయితేనేంది, సాగునీరు విషయంలో అయితేంది, ముఖ్యంగా రైతు బంధు విషయంలో అయితే మొత్తము ఇప్పటి వరకు 5 సార్లు వేసే రైతు బంధును ఒకసారి పూర్తి స్థాయిలో వేసి ఒకసారి సగం వేసి చేతులు దులుపుకున్నాడు. ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఆయనకు రైతు బంధు మీద రైతు భరోసా మీద ఒక ప్రకటన చేస్తారో అది ప్రకటనకే మిగిలిపోతుంది. ఖచ్చితంగా రేపు అసెంబ్లీలో చర్చించి ఈ రాబోయే వారం రోజుల లోపు తెలంగాణ రైతాంగానికి ఖచ్చితంగా 3 రైతు బంధు 3 వాయిదాలు పెండింగ్ ఉన్నాయి. 3 కిస్తులు ఈ వారం రోజుల లోపల రైతులకేసి ఖచ్చితంగా ఏన్ పక్షంలో మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టి ప్రభుత్వం మెడలు వంచైనా కానీ రైతుల పక్షాన్ని నిలబడి రైతు బంధు ఇప్పించే కార్యక్రమం మేము దేనికైనా తెగించి కొట్లాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.